దాన్ని వారికి అందించారు అనేటువంటి విషయాలపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. సో ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం బ్రెయిన్ డెడ్ అయినటువంటి నేపథ్యంలో సో దీనికి సంబంధించినటువంటి ప్రముఖులు, న్యూరోకి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి వైద్య బృందాన్ని తీసుకొచ్చి వారికి వైద్య సేవలు అందించారు. వైద్యులు మొత్తం కూడా వారికి అవసరమైనటువంటి అన్ని రకాల సేవలు అయితే మాత్రం అందించినటువంటి పరిస్థితి మాత్రం చెప్తున్నారు. సో ఎందుకంటే నారాయణ హృదయాలయ చాలా ప్రముఖమైనటువంటి ఆసుపత్రి. అక్కడ అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్ ను అందించేందుకు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి అక్కడ ఎక్విప్మెంట్ కావచ్చు, నిపుణులు కావచ్చు ఉన్న నేపథ్యంలో ఆ ఆసుపత్రికి అక్కడ తరలించడం జరిగింది. సో అక్కడ ఆయనకు అవసరమైనటువంటి అన్ని రకాల వైద్య సేవలు అందించారు. వారికి సపోర్టివ్ గా బయట నుంచి వచ్చినటువంటి డాక్టర్లు కూడా దాంట్లో పాల్గొనడం, వారికి ఎప్పటికప్పుడు కూడా అందుతున్నటువంటి వైద్య సేవలను కూడా దగ్గరుండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి కూడా. కాబట్టి ఎలాంటి వైద్య సేవలు అందాయి, ఏ రకమైనటువంటి వైద్యం వారు పొందారు అనేటువంటి విషయాన్ని ఆసుపత్రి వర్గాలు కూడా ఒక నోట్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత కూడా ఇవ్వబోతున్నారు. మరికొద్దిసేపట్లో అంటే ఆయన్ని తరలించిన తర్వాత ఈ విషయం పైన ఒక నోట్ రిలీజ్ చేయొచ్చు, లేదా కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, అంటే మొదట